అందరం చెప్పండి కదా. స్తోత్రం, హల్లెలూయా. యేసే మన దేవుడు, రక్షకుడు.
అందరము బిగ్గరగా యేసే దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు స్తుతికి పాత్రుడు యేసే దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము దర్శించను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు నీ ప్రేమలో మార్పు లేదు సన్నోతించెదను నా యేసయ్యా సన్నోతించెదను నీ నామము సన్నోతించెదను నా యేసయ్యా సన్నోతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు నీ ప్రేమలో మార్పు లేదు
విడువవు ఏ సమయమందైనా చెయ్య విడువవు సన్నుతించెదను నా యేసయ్యా ఎంచెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నాతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు నీ ప్రేమలో మార్పు లేదు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము. దేవుడు మనల్ని అందరినీ దీవించబట్టే ఈరోజు ఈ స్థలంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మరి దీవించవే సమృద్ధిగా అన్న సాంగ్ పాడి దేవుని మనం మహిమపరుద్దాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరు
అందరికీ శాలం వందనాలు. చాలాసేపు గానలహరి ఎంతో ఓపికతో ఉన్నారు. అపవాది ఎన్ని ఆటంకాలు కలగజేసినా దాన్ని ఎదుర్కొని ముందు కొనసాగడానికి తగిన ఆత్మీయ బలాన్ని దేవుడు మనకి అందరికీ అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంగళగిరి నుంచి బిలీవర్స్ చర్చ్ పాస్టర్ గారు భాస్కర్ రావు గారు వచ్చారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మాస్టర్ రాజాజీ గారు రండి. మరి ఆయన శ్రీ చైతన్య కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నాడు. దేవుని సంఘంలో మరి సేవకుడిగా కూడా వాడబడుతున్నాడు. ఆయనతో పాటు మరి ఆయన స్నేహితుడు సుబ్బారావు గారు, ఆయన చాలా పెద్ద సంఘం అయింది. కేవలము మన సత్యం ఏంటో తెలుసుకోవాలని మనకంటే పెద్ద సంఘం అయింది. ఆయన మరి మా తమ్ముడు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం మా సంఘానికి ఆశీర్వాదం. మరి ఇద్దరు రావాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ మధ్యలో మన మధ్యలో కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాలని నేను ఆహ్వానిస్తున్నాను. కిరణ్ కుమార్ గారు ఉన్నారా? అందరికీ వందనాలు. వచ్చిన వాళ్ళకందరికీ కూడా మరి చాలా చాలా వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరలోక వందన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. మరి ఈ దినం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో పర్ణశాల పండుగ మరి మేము మరి ఆచరించుటకై ఈ పండుగను జరిపించుకున్నటకై మాకు ఇచ్చిన గొప్ప మరి నాయన ఇటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఇంత గొప్పగా తండ్రి మరి మొదటిసారి మరి ప్రభు ఈ సంఘము మరి నాయన ఏర్పరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభు. మరి నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించుము, ఆశీర్వాదించుము. ఈ సంఘాన్ని కూడా బాగా అభివృద్ధి పరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లకు కూడా నాయన తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించుము, ఆశీర్వాదించుము, తోడేమో తండ్రి ప్రభు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా నిరంతరం నేను దాచి భద్రపరిచినావు తండ్రి. మరి ఇంతవరకు ఈ కార్యక్రమం అంతట్లో తోడే ఉన్నావు. పాటల ద్వారా మహిమ పొందినావు తండ్రి. మరి ఇప్పుడు వాక్యం నాయన చెప్పబోయే బిడ్డలందరికీ తోడే ఉండి వాక్యం ద్వారా మహిమ పొందము. మరి ప్రభా చివరి వరకు కూడా నాయన తోడే ఉండి నాయన మమ్మల్ని అందరినీ నిరంతరం దాచి భద్రపరిచి సహాయం చేసి నాయన పొందమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సుక్కోత్ పండుగకు ఇచ్చేసిన మీకు అందరికి కూడా దేవుడు శుభ ఆశీర్వాదాలు మెండుగా దండిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇది ఆశీర్వాదాల పండుగ. దయచేసి నేను మాట్లాడే కొన్ని మాటలు కొంతమంది క్రైస్తవులకి కొద్దిగా అయిష్టం ఉండొచ్చేమో. దయచేసి నేను ఎవరి మీద ద్వేషం లేదు నాకు. నేను క్రైస్తవులందరూ ప్రేమిస్తాను. దేవుని సత్యం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొన్ని ఎప్పుడైనా కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడితే దయచేసి నన్ను అర్థం చేసుకుని క్షమించాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సాధారణంగా క్రైస్తవ సోదరులకి సుక్కోతు పండుగ అంటే ఎంతమందికి తెలుసండి? ఇక్కడ ఉన్న వాళ్ళు వాటి సుక్కోత్ 1, 2 చేతులు ఎత్తండి. మా సంఘస్థులకు తెలుసు. మా సంఘం కాకుండా వేరే వాళ్ళు, మా సంఘస్థులు కాకుండా వేరే వాళ్ళు. 1, 2 మా చీరాల నుంచి కూడా పాస్టర్ గారు వచ్చారు. చాలా సంతోషం. చాలామందికి ఈ సుక్కోతు పండుగ గురించి తెలియదు. నేను నా ప్రసంగంలో వీటిలన్నిటి గురించి మీకు తెలియజేస్తాను. అయితే ఇదే పోయిన సంవత్సరం సుక్కోతు పండుగ రోజున ఇజ్రాయెల్ దేశంలో చాలా దుర్ఘటన జరిగింది. అది మీకు అందరికీ తెలుసు, న్యూస్ పేపర్లో చూశారు. ఆ సుక్కోతు పండుగ సందర్భంలో కొంతమంది యువకులు వాళ్ళు అవుట్స్కట్స్లో మరి వాళ్ళకి పార్టీ చేసుకుంటూ ఉండగా మరి హమాస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొప్ప యుద్ధము అక్కడ కొనసాగుతుంటూ మనందరికీ చాలా విచారకరమైన అంశం. కానీ దేవుని యొక్క ప్రణాళికలు జరగవలసిన వాటిని మనం ఆపలేము. అది మంచిదే కానీ చెడ్డదే కానీ
మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా ప్రపంచంలో అనేకమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీనూ ఈ యొక్క 2024 సుక్కోత్ పండుగలో అనేక మందితో కలిసి మేము ఈ పండుగను జరుపుకోవడం మా సంఘానికి ఆశీర్వాదకరం. మీరు అనుకోవచ్చు, ఇంతమందిని చూసి మా సంఘం ఏదో పెద్ద సంఘం అనుకోవచ్చు. మేము మామూలుగా సుక్కోత్ పండుగ చేసుకుంటే ఒక 20 నుంచి 30 మంది, ఎక్కువ మంది వస్తే ఒక 40 మంది వస్తారు. అయితే ఈ సంవత్సరం మాతో పాటు ఇంకా అనేక మందిని, మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, ఇతర సంఘస్థుల్ని, ఇప్పుడు మాతో పాటలు పాడిన కొయిర్ పార్టీ వాళ్ళని ఆహ్వానించడం ద్వారా ఈ సుక్కోత్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ పర్ణశాల పండుగ అంటే ఏమిటో మీకు తెలియజేయాలి. సత్యాన్ని కొత్తైన ఈ పండుగ ద్వారా మీకు తెలియజేయాలని ఒక ఆశతో మేము మిమ్మల్ని ఆహ్వానించడం, మీరందరూ ఎంతో ఓర్పుతో శ్రమని, అంటే ఈ వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు రావడం మాకు ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈ సమయంలో పాస్టర్ సుబ్బారావు గారు ప్రార్థన చేయాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడగు మా ప్రభువా, మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పర్ణశాల పండుగలను బట్టి మీకు స్తోత్రములు. చర్చ్ ఆఫ్ గాడ్ 7th డే హైదరాబాద్ మినిస్ట్రీస్ని బట్టి మీకు స్తోత్రములు. దైవజనులు మెల్కీసెదెక్ బ్రదర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. దైవజనులు కొన్ని మాటలు, కొన్ని విషయాలు అందించబోతూ ఉండగా ప్రభు మీరు సంధించమని వేడుకొనొచ్చున్నాం. వినగలిగే చెవి, గ్రహించగలిగిన మనస్సు, ఆచరించగలిగిన సుబుద్ధి మా అందరికి ప్రసాదించమని వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఈ కార్యములకు ప్రత్యేకముగా మీరే అధ్యక్షత వహించి నడిపించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థన చేస్తూ నామ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మరి ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఎక్లేషియా థియోస్ అని ఉంటుంది. నూతన నిబంధనలో 12 సార్లు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చెప్పే అవకాశం లేదు, కానీ నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ అందరి నెంబర్లు కూడా తీసుకుంటాను. మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎప్పుడైనా మాతో ఇంటరాక్ట్ అవ్వండి. మేము ఎవరికి విరోధులు కాదు, ఏ సంఘానికి విరోధులు కాదు. కాకపోతే బైబిల్ గ్రంథంలోని సత్యాన్ని తూచా తప్పకుండా పాటించాలని, అందరిని ప్రేరేపించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘము సుమారుగా 90 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఆ సంఘం ఎలా ప్రారంభించబడింది క్లుప్తంగా మరి సాల్మన్ సత్యసుందర్ మనకి వివరిస్తారు. కొద్దిసేపు మీరు ఓర్పుతో వినవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ సుక్కోత్ పర్ణశాల పండుగ శుభాకాంక్షలు. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం దేవా. మళ్ళీ ఎంతవరకు సజీవులు ఉంచామంటే అది ఒక నీ కృప కనికరం దేవా. ఆ విషయం మేము గుర్తెరిగి ఇహలోకంలో జీవించినంత కాలం మరి నీవు చూపించినటువంటి ప్రేమ మార్గ సత్య మార్గాన్ని మేము పాటించే భాగ్యం అనుగ్రహించాము. మరి ఆయన మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ సుక్కోత్ పండుగకి మరి చేసినటువంటి బిడ్డను దీవించండి. మరి సంఘం నడుపుతున్న మరి మెల్కీసెదెక్ గారిని దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మరి ఇప్పుడు ద్వారా పాటల ద్వారా నేను మహిమపరిచాను. మరి ఆ కాయల పొందడానికి పాస్టర్ గారికి అందరికీ వందనాలు ఆయన. మరి వారు దీవించండి. చక్కటి మరి పాటలతో నేను మహిమపరిచారు. అందరినీ మీకు స్తోత్రం. మరి అట్లాగే వాక్యం చెప్పాలని అన్నం దీవించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క మరి పర్ణశాల పండుగలో నువ్వు పుట్టావు. మరి పుట్టావంటే నాయన మరి ఎంతో తగ్గించుకుని ఎంతో ఈ లోకంలో మరి దేవుని కుమారుడు చిన్న సింపుల్ లైఫ్ జీవించి మరి నువ్వు సత్య మార్గాన్ని మరి నాయన ఎదుటి వారిని క్షమించే గుణాన్ని, ప్రేమని, మరి బాధ్యతల్ని ఎంతో ఇది నేర్పించి మరి వెళ్ళేవరైనా మరి ఆ మార్గంలో నడిచి మరి మేమందరం క్రియారూపంగా జీవించేటట్టు చేయండి ఆయన. మరి క్రియలేని జీవితం వ్యర్థం. మరి అట్లాగే పనులు నైవేద్యాలు నీ కాదు కానీ హృదయాలు దేవునికి అర్పించాలని ఆనాడు చెప్పావు. మరి అట్లాగే నన్ను ఈనాడు కూడా మరి మా హృదయాలు నీకు ఆలయంగా ఉండాలి దేవా. ఆ విషయంలో మేము ఎల్లప్పుడూ నీ అందు భయభక్తులు కలిగి ఉండి ఆ మార్గం జరిగేటట్టు చేయండి. మరి ఒక కొద్దిపాటి ప్రార్థన సన్ని చేసుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షణ యేషువ మెస్సగా నామధ్యంతో ప్రతినాడు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. మా తాతగారైనటువంటి తేరా అబ్రహాం గారు, ఆయన పత్తిపాడు గ్రామం అని ఆంధ్రప్రదేశ్లో ఉందండి. పత్తిపాడు గ్రామం, మండవెల్లి మండలం, కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అయ్యింది. ఆ గ్రామంలో వీళ్ళు సిఎస్ఐకి చెందిన వాళ్ళు. మా తాతగారు వీళ్ళందరూ కూడా సిఎస్ఐ పెద్దలు దాంట్లో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి వాగిరి బెంజమిన్ గారని ఆయన బర్మా దేశంలో ఈ సత్యాన్ని తెలుసుకుని మా తాతగారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఒకసారి వచ్చి ఒక కరపత్రం ఇచ్చారంట. ఏమండి, ఇదిగోండి, మరి ఇందులో ఉన్న సత్యాలు చదవండి, మళ్ళీ ఒక నెల రోజులు ఆగి నేను వస్తాను, వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుందామంటే ఆయన మామూలుగా తీసుకుని చదివారు ఉన్నారు. ఆయన అనుకున్నట్టు మళ్ళీ నెల రోజులాగా వచ్చారంట. వచ్చినప్పుడు ఇది చదివినప్పుడు ఆయనకి ఈ అనిపించింది, అన్ని బైబిల్లో చూసి స్టడీ చేసినప్పుడు ఆయనకి సత్యం అనిపించి తర్వాత అప్పుడు ఇంకా బ్రదర్ ఇంకా ఏమున్నాయి దీని గురించి అని ఇచ్చారు. ఆ సత్యాలు ఏంటంటే, మరి 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, అది ఆజ్ఞలో ప్రధాన ఆజ్ఞ చాలా ముఖ్యమైనవి. మరి అట్లాగే లేవీకాండం 23వ అధ్యాయంలో పండగల గురించి ఉంటుందండి. ఆ పండగల గురించి బ్రదర్ చెప్తారు. మరి ఆ పండగలు పాటించాలి, ఎందుకంటే ఇవి గాడ్స్ అపాయింటెడ్ టైం, యెహోవా దేవుడు ఏర్పరిచిన కాలాలు. మనం ఇది పాటించాలనుకున్నప్పుడు ఆయన వాటిని చూసి అనుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఆ పండుగలతో ముఖ్యంగా 3 పండుగలు మెస్సైన పోలు ఉన్నాయి. ఒకటి మరి పెంతెకోస్తు పండుగ నాడు ఆయన స్థాపించిన సంఘం, మరి ఆయన చనిపోయిన దినం మరి పస్కా నాడు, మరి అట్లాగే పర్ణశాలలో పండుగలు ఆయన పెట్టి, మరి ఈ 3 పండుగలు మెస్సైన పోలు ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఈ సత్యాన్ని తెలుసుకుని మరి స్టార్ట్ చేసి ఈ వాగిరి ఆమోస్ గారు, వాగిరి బెంజమిన్ గారు బ్రదర్తో పాటు ఆమోస్ గారు అని వచ్చారంట. వీళ్ళు బర్మాలో తెలుసుకున్నారు, బర్మా నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఈ సత్యం ఎట్లా తెలిసిందంటే, వెస్ట్ వర్జీనియా సేలం నుంచి అమెరికా ద్వారా వీళ్ళకి వచ్చేది. మా తాతగారు ఆ రోజుల్లోనే మరి బ్రిటిష్ వారు చదువులు సుమారుగా 1930, ఆయన 32వ ఏట 1930-40 మధ్యలో ఇది వాళ్ళు ఆయన ఏర్పరచుకున్నారండి. అప్పుడు అక్కడి నుంచి ఆయన తెలుసుకుని ఆయన ఆ రోజుల్లో తెలంగాణ ఆయన ఇంగ్లీషు మరి వాళ్ళతో ట్రాన్స్లేషన్ చేసుకుని సత్యాన్ని చెప్పాడు. చెప్తూ ఆయన అక్కడ మా ప్రతిపాడులో బేలపట్నం దగ్గర ఫస్ట్ సంఘం స్థాపించారు. అటు తర్వాత వాళ్ళ సొంత ఊళ్ళో పాలకొల్లులో మరి వాళ్ళ వాగిరి ఆమోస్ గారని వాళ్ళ బ్రదర్ ఆయన వాళ్ళు అక్కడ ఇంకో సంఘం స్థాపించారు. ఇట్లా వీళ్ళు చేసుకుంటూ ఈ అబ్రహాం గారి తమ్ముడైనటువంటి అబ్రహాం గారు దీనిగా ఓవర్సీస్గా ఉంటూ ఆయన బ్రదర్ అయినటువంటి దైవాదీనం గారు మరి ట్రెజరర్గా ఉంటూ ఆ సంఘాన్ని అక్కడ స్థాపించారు. అక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి మరి మా తాతగారు వెళ్ళినప్పుడు పుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం ఎన్నో జిల్లాల్లో సేవ చేశారు. ఆయన ఒక్కోసారి 2 నెలలు వెళ్ళిపోయేవాళ్ళంట. ఒక భూషణ గారిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన తీసుకుని మరి సేవకి వెళ్ళిపోయి మరి ఆ సేవ చేసేవాడు. మరి మేము ఎన్నోసార్లు 2-3 సార్లు నేను మా అన్నతో పాటు వెళ్ళిన పుట్టాయిగూడెం వెళ్ళినప్పుడు అబ్రహాం గారు మనవాళ్ళు వాళ్ళు ఎంతో గౌరవంగా చూశారు. అది మా గొప్పతనం కాదు, కానీ ఆయన సేవ అట్లాంటిది. మరి ఆయన కాలి నడకన ఆ రోజు సేవ చేసేవాడు. చేస్తూ అట్లాగే ఖమ్మం జిల్లాలో మరి కనకరత్నం గారని ఇట్లా చేసుకుంటూ తర్వాత ఆయన 1978లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడైనటువంటి దైవదీనం గారు ఓవర్సీస్గా ఉంటూ మరి అబ్రహాం గారు పెద్ద కుమారుడైనటువంటి మరి ఐజాక్ ఆంటోనీ వరదాన్ గారు మరి ట్రెజరర్గా ఉంటూ మళ్ళీ సంఘాన్ని స్థాపించారు. తర్వాత ఈయన దైవదీనం గారు హైదరాబాద్ వచ్చేసారు. మా చిన్నతనంలో హైదరాబాద్లో మేము వెళ్ళేవాడు అంటే ఇక్కడ వాణి గారు అనే ఇంట్లో పెట్టేవాళ్ళు. మరి ఆయన ఎంతో సేవ చేశారు. తర్వాత ఇటు నెల్లూరు జిల్లా మరి ఇక సంఘాలు చాలా ఉన్నాయి. మరి నేను కూడా వెళ్ళాను, సానా ఉత్తరం అని వెస్ట్ గోదావరిలో మరి ఇట్లా చాలా సంఘాలు సుమారుగా ఒక 200 సంఘాల నుంచి 400 సంఘాలు ఉండొచ్చు. 1982లో ఇదే ప్రిన్సిపల్తో ఈ యొక్క సిద్ధాంతాలతోనే 50 సమాజం అని ఏర్పడింది. వాళ్ళు కూడా సేమ్ ఇయే పాటిస్తారు. వాళ్ళు ఏలియా గారని ఆయన స్టార్ట్ చేశారు. 50 సమాజం కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 400 సంఘాల వరకు ఉంటాయండి, చిన్నవి. కానీ మా ఈ సంఘాలు చిన్నవి, ఒక 50 మంది 70 మంది ఉంటే మా సంఘాలు కూడా చిన్నగా ఉంటాయి. చిన్న మందా భయపడకము, మరి ఎక్కడ సత్యం ఉంటే అక్కడ దేవుడు ఉంటా అన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని నాకు తెలుసుకుని ఈ అన్నిటికీ పాటించడానికి మూల కారణం మరి తేరా అబ్రహాం గారు. మరి ఆయన చేసిన సేవ ఎంతగా విస్తరించింది. అట్లాగే మరి మా బ్రదర్ 2014లో ఇక్కడ సంఘం స్థాపించారు. మరి అది ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఆ ఉత్సవాల సందర్భంగా మరి సుక్కోతు నాడే ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి దీని అంతటికీ మరి మా అబ్రహాం గారు సేవ తర్వాత ఎంతో జరుగుతుంది. ఇప్పుడు నా వరకు నేను కూడా
మరి మా తాత పాటించాడు, మా అమ్మ పాటించింది, మా అన్న చెప్పాడని కాదు, కానీ ఏం చెప్పినా నేను బాగా విసిగిస్తూ ఉంటాను, మా అన్న అడుగుతూ ఉంటాను అది ఎక్కడ ఉంటే ఏంటి, ఎక్కడ ఉంది, రెఫరెన్స్ ఎక్కడ ఉంది బైబిల్లో చూపుతాను. ఎందుకంటే ఒక బైబిల్ ఒక అథెంటికేషన్, ఒక సత్యమైన అయినప్పుడు బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం పాటించాలి. మరి దేనికైనా సరే బైబిల్లో ఉన్నదే మనం పాటించాలి. మరి బాగా అడుగుతూ ఉంటాను, అందులో 1-2 సార్లు నేను సత్యమని నమ్మినప్పుడే పాటిస్తున్నాను. కాబట్టి మరి ఆయన ద్వారా ఆయన సత్యం తెలుసుకొని మరి ఈనాడు ఇంత సంఘం విస్తరించడానికి కారణమైంది. మరి ఆ సత్యాలు అందరూ తెలుసుకొని మరి పాటించాలని, ఇంకా ఈ సంఘాభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశించినటువంటి మెసేజ్ గారికి ఇక్కడ పాల్గొనందరికీ నా వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అది క్లుప్తంగా నేను చెప్పమన్నాను, ఎందుకంటే ఇది సమయము ఎక్కువ లేదు కాబట్టి కొద్దిసేపే మాట్లాడమని చెప్పాను. మరి మన మధ్యలో భాస్కర్ రావు, ఆయన బిలీవర్స్ చర్చ్ నుంచి, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ఇతర సంఘాల నుంచి వచ్చారు. మా సంఘం మీద అభిమానంతో మేము చెప్పే సత్యం మీద వాళ్ళకు కూడా కొంత నమ్మకం ఉన్నవాళ్ళు రావడం జరిగింది. ఆయన కూడా కొద్ది థ్యాంక్ యూ. ఇక 2024 సంవత్సరంలో మరి చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘం హైదరాబాద్ లోకల్ చర్చిలో మరి పరిచర్య కొనసాగిస్తున్న హెల్డర్ మెల్కీషేదక్ గారికి, మరి కుటుంబానికి మరొకసారి ప్రభు నామములో శుభములు. ఇక్కడ చేరిన మీకు వాస్తవికంగా ఈ పండుగల గురించి మరి అయ్యగారు మంచి వర్ణిస్తారు. 10 సంవత్సరములు అయిన సందర్భంగా ఈ సుక్కోతు పండుగ అంటే పర్ణశాల పండుగ ఏమండి. ఇది పాత నిబంధనలో సుక్కోతు గురించి ఆ దినములో లేవీలు యాజకులు ఎలా పవిత్రంగా చేశారో, కొత్త నిబంధన వచ్చేసరికి లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ నుండి యెరూషలేముకు ప్రయాణం అవుతున్నప్పుడు ఆయన రూపాంతరం చెందే ముందు ఆయన ప్రేమించినటువంటి పేతురు యోహాను శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నప్పుడు అంతరార్థమైనటువంటి మాటలు బోధిస్తున్నప్పుడు, అయ్యా ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఒక పర్ణశాల, మరి ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల అని అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ లూకా సువార్త 9వ అధ్యాయం అంతా టోటల్గా చూస్తే ఆయన చివరి దశలో తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపాడు, సత్యమును ప్రకటించి సువార్తను ప్రకటించి విశ్వసించని వారికి విశ్వాసం కూర్చి ఆయన వెంబడిస్తున్న శిష్యులు కూడా మరి ఆ పరిపూర్ణమైన అంతర్గతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పురుకొల్పడానికి ఆయన ఒక రూపాంతరం చెందడానికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తుంటాం. పుల్లారా, ఇవన్నీ చూస్తే బైబిల్లో చాలా భావాలు మనకు తెలుసు. ఏదేమైనా ఈ లోకంలో ఉన్న నివాసులందరూ అపవిత్రమైనటువంటి పరిస్థితిలో, మెలుగుగా లేని పరిస్థితిలో, విశ్వాసంలో సడలినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి సర్వసత్యాన్ని లేక సర్వలోకంలో సత్యాన్ని ప్రకటించడానికి ఆయన ప్రభువుని వాడుకున్నారు. ఆ విధంగానే ఆ దినములో అబ్రహాము తరం మొదలుకుని స్టిల్ ఇప్పుడు వరకు ఈ పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఏంటంటే వాస్తవాన్ని తెలుసుకుని నిత్య జీవానికి వెళ్ళాలంటే దేనిని నమ్మాలి. టోటల్గా తోరాలో యూదులు చెప్పిన, ఈరోజు క్రైస్తవులు అనబడి బోధకులు చెప్పిన క్రీస్తును గురించి, అందుకని అంటాడు అద్వితీయ దేవుడును సత్యమును గురించి ఆయన యందు విశ్వసించాలని యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ సత్యం అంటే ఏంటో కూడా అక్కడ క్లారిటీగా కొత్త నిబంధనలో ఉంది. నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ కీర్తనకారులు కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 9వ వచనం బైబిల్ వాళ్ళకు చదవండి దయచేసి. 11వ వచనం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, పూర్వకాలంలో జరిగిన ఆశ్చర్యకార్యము అంటే సుమారు 10 సంవత్సరాల్లో 2014 ఇక్కడ ఈ యొక్క చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి అయ్యగారు వాస్తవం చెప్పాలి ప్రియులు ఇటు బైబిల్లోనే పాండిత్యం మరి దానికి ముందు ఒక ఆత్మీయ
ద్వారా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ మరి ఒక ఉద్యమాన్ని నడిపించినప్పుడు కూడా అయితే నేను నమ్మేది ఏంటంటే వారి తాతగారు పడిన ప్రయాసం, వారి తాతగారు సత్య సాంగంగా చెప్పారు, వారి ప్రభావంలో ఈ సత్యంలోనే దేవుడు వారికి ఇచ్చిన విధంగా ఆగా వారు పరిచయం చేస్తున్నారు. వారి కుమారులుగా మరి ప్రథమ సంతానంగా ఆ సత్యాన్ని ప్రార్థిస్తూ ఇక్కడ ఇలా మనందరినీ గ్యాదర్ చేసింది ఎందుకంటే సువార్తను ప్రకటించడం. అందుకని అక్కడ 40వ అధ్యాయం అంటున్నాడు, నేను సత్యము చూడండి, ఆయన సువార్తను చదవగలరా అని చెప్పి మంచి మాట రాశాడు. ఆ సువార్తలో అదే కీర్తనలో 40వ కీర్తనలో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేన్ని మరుగు చేయకుండా ఆయన చెప్పాలనుకుంటున్నాడంటే కీర్తన గ్రంథము 40వ కీర్తనలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది. 10వ చదవండి. నీ నీతిని నా ఒడిలో మోసుకుని నేను ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు. దయచేసి మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యమే సత్యం, ప్రభువే సత్యం. ఆ సత్యం అంత మన నుండి నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి ఆ పండుగలో ప్రాముఖ్యమైన పండుగలో చాలా ఉంది. యెరూషలేముకు సంవత్సరానికి ఒకసారి పల్లెటూరుల నుండి యెరూషలేమునికి వెళ్ళి పండుగను పస్కాని ఎలా చేస్తామో ఈ లోకంలో ఉన్నంత వరకు మనము బాహ్య సంబంధమైనది వాక్యం అనే సత్యముతో, వాక్యం అనే ఉదక స్థానముతో మనము మడతైనను మరి మురికైనను దాగైనను మత్సైన లేకోకుండా వాక్యం ద్వారా మనం శుద్ధులవుదాం. ఆధ్యాత్మికమైన పోరాటంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఆ సర్వసత్యంలో మనం తెలుసుకుని ఆ వాక్యమును అంగీకరించి నిత్య జీవానికి మనం వారసులవుట వరకు మరి దేవుడు ఆయన ఆయుష్ ఇచ్చినంత కాలం, ఊపిరి ఉన్నంత కాలము ఆ సత్య సువార్తలో దేవుడు మంచి ఆరోగ్యం గురించి ఆయన మహిమార్థమై వాడుకోవాలని చెప్తూ ఒక అభిషక్తునిగా సేవకునిగా నేను చెప్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఎంతవరకు పాటలు మరి హిస్టరీ వాక్యము క్లుప్తంగా విన్నాము. వాక్యోపదేశము వింటకు మన యొక్క హృదయాలు సిద్ధపరచుకుంటూ యేసుని మాటలు వినరండి ప్రియులారా, జీవపు జలములో త్రాగండి మనసారా, యేసుని మాటలు వినరండి ప్రియులారా, జీవపు జలములు త్రాగండి మనసారా, యేసుని మాటలు వినరండి ప్రియులారా, జీవపు జలములు త్రాగండి మనసారా, విశ్వాస జీవిత విజయ బావుటలు, విశ్వాస జీవిత విజయ బావుటలు, శాశ్వత రాజా వరముల మూటలు, శాశ్వత రాజా వరముల మూటలు, యేసుని మాటలు వినరండి ప్రియులారా, జీవపు జలమును త్రాగండి మనసారా.
యేసు మాటలు ఆకాశం హరించిన భూతలము గడించిన అనిశము నిలుచును ఆ యేసు మాటలు పయనపు పదముల పావన దివ్వెలు పయనపు పదముల పావన దివ్వెలు జీవిత త్రోవల దివ్య జ్యోతులు జీవిత త్రోవల దివ్య జ్యోతులు యేసుని మాటలు వినరండి ప్రియులారా జీవపు జలములు రాగండి మనసారా శుద్ధ గంధంబు శుద్ధాత్మరచనము ప్రతిరోజు పూజయోప పరలోక విందులు పరిశుద్ధ గంధంబు శుద్ధాత్మరచనము ప్రతిరోజు పూజయోప పరలోక విందులు సృష్టిని చేసిన సుజనపు వాకులు సృష్టిని చేసిన సుజనపు వాకులు సుజనుని హృదిలో జీవము సోకులు సుజనుని హృదిలో జీవపు సోకులు యేసుని మాటలు వినరండి ప్రియులారా జీవపు జలములు రాగండి మనసారా యేసుని మాటలు వినరండి ప్రియులారా జీవపు జలములు రాగండి మనసారా విశ్వాస జీవిత విజయ బావుటలు విశ్వాస జీవిత విజయ బావుటలు శాశ్వత రాజా వరముల మూటలు శాశ్వత రాజా వరముల మూటలు యేసుని మాటలు వినరండి ప్రియులారా జీవపు జలములు త్రాగండి మనసారా యేసుని మాటలు వినరండి ప్రియులారా జీవపు జలములు త్రాగండి మనసారా దయచేసి అందరూ నిలబడాలని నేను కోరుతున్నాను. నేను ఒక హీబ్రూలో ఒక ప్రార్థన చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అది అయిన వెంటనే సహోదరుడు ఇమాన్యుల్ గారు షోఫార్ అంటే కొమ్ము బోర ఆయన ఊదిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టాలని నేను ఆహ్వానిస్తున్నాను. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేనందుకు ఏమనుకోవద్దు. బోరతో మీరు దేవుని మహిమపరుస్తుంది కానీ ఈ యొక్క సుక్కోత్ సందర్భంగా
యాక్చువల్గా మేము క్యాండిల్స్ వెలిగించాలి. అవకాశం ఇప్పుడు చాలా కాలాతీతం అయిపోయిన వల్ల అన్ని చేయలేకపోతున్నాము. దయచేసి అందరూ కూడా చేతులు ఎత్తి నాతో పాటు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. బారూక్ అతా ఎదోనై ఎలోహేను మెలక్ హా ఒలాం అషేర్ కిద్ షాను బేమిత్స్వోతావ్ వెత్సివాను లిహత్ లేక్ నేర్ షల్ యోమ్ తో వెయోమ్ షబాత్. దీని ఇంగ్లీష్లో చెప్పుకుందాం. బ్లెస్డ్ ఆర్ యూ లార్డ్ అవర్ గాడ్, కింగ్ ఆఫ్ ద యూనివర్స్, who sanctifies us with these commandments and commanded us to light the candles of the holy day and Sabbath. Thank you. సోఫార్ని మరి ఊతారు. ఊదిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టాలని నేను కోరుతున్నాను.